సో ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఏ మూడ్లో ఉన్నారు, అంటే ఏ స్టేట్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు, సాడ్నెస్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ ప్యాషనేట్, ఏ ఎనర్జీలో ఉన్నారు అనేది తెలుసుకుందాం. అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో కూడా చూద్దాం. ఎస్, మనకి స్టార్టింగ్ కార్డ్ వెరీ ప్యాషనేట్ కార్డ్, నైట్ ఆఫ్ వాండ్స్. నైట్ ఆఫ్ వాండ్స్, లవర్స్ అండ్ జస్టిస్. మనకి చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ 3 కార్డ్స్. ఇక్కడ మీ పర్సన్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. దిస్ ఇస్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, లియో, సాజ్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మీతో సెపరేషన్లో ఉన్నారు, బట్ కమ్యూనికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎస్, అండ్ దే వాంట్ టు డూ సమ్ జస్టిస్ అండ్ డివైన్ జస్టిస్ కూడా ఇప్పుడు జరగబోతుంది మీ రిలేషన్షిప్లో. అంటే యాక్చువల్లీ ఈ పర్సన్ ఇంకేదో తన మైండ్లో ఉండడం వల్ల ఏదో రాంగ్ చాయిస్ చేసుకోవడమో, లేదా రాంగ్ ప్లేస్కి షిఫ్ట్ అయిపోవడమో, మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇలాంటిది ఏదో చేశారు. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దర్ లైఫ్ అండ్ మీరిద్దరూ సెపరేట్ అయిపోయారు. బట్ ది సెపరేషన్ అరౌండ్ 1 year ఆర్ 6 months ఆర్ 8 months అలా ఉండొచ్చు పాస్ట్లో. సో నా మీరు రీయూనియన్ అవ్వలేదు, బట్ మీరు మాట్లాడుకుంటున్నారు, కమ్యూనికేషన్ ఉంది. రీయూనియన్ అంటే ఇంకా కలవలేదు మీరు, బట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ, మీ పర్సన్కి ఎందుకు ఇలా ప్యాషనేట్ ఫీలింగ్స్ వస్తున్నాయి? ఇది ప్రాబ్లమాటికా లేదా జెన్యూన్ ఫీలింగ్సేనా అంటే ఎస్, జెన్యూన్ ఫీలింగ్సే. నైట్ ఆఫ్ వాండ్స్ ఫాలోడ్ బై మనకి జస్టిస్ వచ్చింది. సో జస్టిస్ ఇండికేట్స్ వెరీ జెన్యూన్ అండ్ ప్యూర్ ఎనర్జీస్, ప్యూర్ ఇంటెన్షన్స్, ఆనెస్ట్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఎవరైతే లీగల్ కేసెస్తో ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆ జడ్జ్మెంట్ అనేది మీకు ఫేవరబుల్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే మీతో మాట్లాడతారో మళ్ళీ ఆర్ కమ్యూనికేషన్లో ఆల్రెడీ ఉన్నారో, ఈ పర్సన్ మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వమని అడుగుతారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్, అది మెయిన్ పాయింట్. మిమ్మల్ని మీట్ అవ్వమని, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని అడగడానికి రీజన్ ఏంటి అని అంటే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు చాలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం. మేబీ దిస్ ఈజ్ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్. అంటే ఈ పర్సన్కి సరిగా కమ్యూనికేట్ చేయలేరు. ఈ పర్సన్ మీతో సరిగా కమ్యూనికేట్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఇక్కడ యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేశారు. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అందరికీ, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఈ మాట మీరు మీ పర్సన్కి చెప్పుంటారు. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్లో మీకున్న ప్రాబ్లమ్స్లో 1% ఏమో మీ పర్సన్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో మీరు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, కానీ మీరు అలా కనిపించరు. బట్ మీ పర్సన్కి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఐసోలేటెడ్ మైండ్ సెట్లో ఆలోచిస్తారు, అలా ఐసోలేట్ అయిపోతారు. దట్ కోల్డ్, దాన్ని ఏమంటారంటే ఎవరితో కలవరు, ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఏదో అలా పోగొట్టుకున్న వాళ్ళలా ఉండిపోతారు. చాలామంది అలా ఉండిపోతారు, కానీ దానికి రీజన్ ఏదైనా ఉందా? స్ట్రాంగ్ రీజన్ అంటే ఉండదు. సో అలాంటి మైండ్ సెట్ ఇక్కడ ఈ పర్సన్ది. ఓకే, సో మీరేంటంటే ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్లా ఆలోచిస్తారు. మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ పర్సన్లా ఆలోచిస్తారు, చైల్డిష్గా ఆలోచిస్తారు అన్ని విషయాలు. సో ఇక్కడ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంత ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే చైల్డిష్ మెంటాలిటీ మీ పర్సన్ది. అండ్ కానీ ఏదైనా
ఉండొచ్చు, రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ మీ మీ ఇద్దరి రిలేషన్షిప్ చూస్తే ఇక్కడ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ దిస్ ఈజ్ అ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో లాంగ్ కాన్వర్సేషన్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ ఈ పర్సన్ మీతో మాట్లాడదామని ఎంతో చూస్తూ ఉంటారు, కానీ ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్. బిజీ పర్సనే కాదు, కొంచెం హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎంత హార్డ్ వర్క్ చేసినా తన ప్రాబ్లమ్స్ తీరట్లేదు, అదొక ప్రాబ్లం. ఎంత ఇన్కమ్ వచ్చినా తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు, అదొక ప్రాబ్లం. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. బట్ మీ మెంటాలిటీ ఎలాంటిదనంటే, మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మేము ఇలా ఎడ్యుకేషన్ లోన్ కోసమో దేనికోసమో ట్రై చేస్తున్నాం, ఆ లోన్ దొరకలేదు, మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా అంటే మీరు వెంటనే హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళు మీరు. లైక్ అదొకటి, అలాంటి నేచర్ మీది, అంత విశాల హృదయం మీది. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైనా కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోనప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి ఎక్కడికైనా వెళ్తారు హెల్ప్ చేయమని. ఇఫ్ సపోజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఓకే, ఫ్యామిలీస్తో మాట్లాడి మ్యారేజ్ చేయడం, అలాంటి హెల్ప్ అయితే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట దాంట్లో. అంటే ఓవరాల్ ఎనర్జీస్ ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు, బట్ దట్ రీజన్ మస్ట్ బి జెన్యూన్. వాళ్ళు మనీ అడిగారు అనుకోండి మిమ్మల్ని హెల్ప్ చేయమని, కానీ దేనికోసం అడుగుతున్నారు, దట్ రీజన్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. వీళ్ళు అలా అని ఏదో అబద్ధం చెప్పి మిమ్మల్ని మీ దగ్గర హెల్ప్ తీసుకుంటున్నారా, లేదా నిజంగానే అడుగుతున్నారా అని మీరు ఆ రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తారు. అంత మంచి పర్సన్ మీరు. అండ్ మీకు ఇక్కడ కొంచెం కొన్ని దోషాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమందికి పితృదోషాలు కనిపిస్తున్నాయి, అండ్ కొంతమందికి విలాయ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, మెయిన్ ప్రాబ్లం మీకు ఇక్కడ వ్యూవర్స్లో కొంతమందికి 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్లోనే మ్యారేజ్ అయిపోతుంది. కొంతమందికి 27 ఇయర్స్ వరకు మ్యారేజ్ అవ్వదు, అలా ఉంటుంది. ఓకే, కొంతమందికి 40 ఇయర్స్ వచ్చినా కూడా మ్యారేజ్ కాదు. సో ఈ 3 గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యూవర్స్లో. దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. ఇక్కడ జెమినై, లీబ్రా, ఎక్వేరియస్ కనిపిస్తున్నారు. అండ్ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 9 and 22, 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈరోజు. 9 and 22 మేబీ మీ లక్కీ నెంబర్స్, ఆర్ మీ బర్త్ నెంబర్స్, ఆర్ మీరు రీయూనియన్ అయిన నెంబర్, ఆర్ సెపరేట్ అయిన నెంబర్, ఫస్ట్ టైం కలిసిన డేట్, అలాంటి డేట్స్ అయి ఉండొచ్చు. సిగ్నిఫికెంట్ నంబర్ అన్నప్పుడు అది డేట్స్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి. ఓకే, సో ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, కలెక్టివ్ అంటారు కదా, కలెక్టివ్లో చాలామంది డిఫరెంట్ వాళ్ళ ఏజ్లో ఉంటారు. బట్ కొంతమంది ఇక్కడ నాకు కామెంట్స్లో ఏమని పెడుతున్నారంటే, ఈ రీడింగ్ అన్మ్యారీడ్ వాళ్ళ కోసమా, మ్యారీడ్ పర్సన్ కోసమా, హౌస్ వైఫ్స్ కోసమా, జాబ్ చేసే వాళ్ళ కోసమా, బిజినెస్ పీపుల్ కోసమా, ఇలా అడుగుతున్నారు. ఇది అన్నెసరీ క్వశ్చన్. ఇదంతా మెన్షన్ చేయలేము ఇక్కడ, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి.
ఎందుకంటే అది మీరు ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు దీంట్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయాలి. ఓకే, సో ఏ పాయింట్ మీకు రెజొనేట్ అవుతుందో అదే మీరు తీసుకోవాలి. అంటే మీకు ఏది వర్తిస్తుందో అదే తీసుకోవాలి. మీకు వర్తించిన పాయింట్స్ వదిలేయండి, అవి మీకు కాదు, ఇంకెవరికో రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆర్ బై ఛాన్స్ ఇక్కడ కార్డ్స్లో ఆ పాయింట్స్ వస్తాయి ఒక్కొక్కసారి. ఓకే, సో అది. అండ్ కమింగ్ టు ద ఎనర్జీస్ ఆఫ్ మీ పర్సన్, న్యూ మూన్ ఎనర్జీస్. ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి మీ ఇద్దరి పైన అంటే ఎక్లిప్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి పైన. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఇద్దరికీ ఉన్నాయి, ఇద్దరు కూడా వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీ ఇద్దరికి ఒక హ్యాపీ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, హ్యాపీ ఫేస్, న్యూ బిగినింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరికి అంటే విదిన్ నెక్స్ట్ 2 వీక్స్ చాలామందికి రీయూనియన్స్ అవుతాయి. నెక్స్ట్ ఒకవేళ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఇది మ్యారేజ్ అవ్వడానికి అరౌండ్ 2027 జూలై ఆగస్ట్ ఆ టైంలో అవ్వచ్చు. ఓకే, లేదా మార్చ్ ఏప్రిల్ మంత్స్లో అవ్వచ్చు. సో ఇలా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇది వదిలేస్తే ఇక్కడ మీ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికే ప్రిపేర్ అయి వస్తున్నారు. బట్ ఇఫ్ థర్డ్ పార్టీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిలేషన్, ఇద్దరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ నాట్ ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీ, ఎవరైనా అయి ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ. ఫర్ సమ్ పీపుల్ అది జాబ్ ఆర్ బిజినెస్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని కలవకుండా చేస్తున్నది ఎవరు అని అంటే మేబీ మీ ప్రొఫెషన్. అంటే ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు, మీరు అస్తమానం వచ్చి ఇక్కడ మీట్ అవ్వలేరు మీ పర్సన్ని. అలాంటి డిస్టెన్స్ వల్ల కూడా మీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఓకే, అండ్ మీరు ఎప్పుడైతే ఒక కమిట్మెంట్లోకి రావడానికి డిసైడ్ అవుతారో, ఈ పర్సన్ ఎప్పుడైతే మీకు ప్రపోజల్ ఇస్తారో ఈ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ సడన్లీ మీరు మళ్ళీ మీ పాస్ట్ అంతా గుర్తు తెచ్చుకుంటారు. గుర్తు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుందంటే ప్రపోజల్ని అనవసరంగా యాక్సెప్ట్ చేశాను, ఈ పర్సన్ నన్ను చాలా బాధ పెట్టారు పాస్ట్లో, నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను గోస్ట్ చేశారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను బ్లాక్ చేశారు, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి మీకు. గుర్తొచ్చి సడన్లీ మీరు ఏం చేస్తారంటే మీ పర్సన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయిన తర్వాతనే మీకు ప్రపోజల్ ఇచ్చారు. తన లైఫ్లో ఉన్న డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ తనకి రాంగ్ డెసిషన్స్, రాంగ్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా దూరం పెడుతున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే మీతో రీయూనియన్, మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్కి. ఓకే, సో దానికోసమే చాలా ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు. తన ఫ్యూచర్లో మీరు ఉండాలి, మీరే తన లైఫ్ పార్ట్నర్, ఇలాంటి కొన్ని మెసేజెస్ పంపిస్తారు మీకు. ఓకే, మిమ్మల్ని చూడాలని ఉంది అండ్ లైక్ అలాంటి కొన్ని రొమాంటిక్ మెసేజెస్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి మీకు. కానీ మీరు ఓకే ఇది వరకు ఎంత రియాక్ట్ అయ్యేవారో మీరు అంతలా రియాక్ట్ అవ్వరు ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే. బట్ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఆర్ మీ పాస్ట్లో మీరు ఎంత ప్యాంపరింగ్గా మాట్లాడేవారో, మీ పర్సన్ని ఎంత ప్యాంపర్ చేసేవారో, నర్చరింగ్గా మాట్లాడేవారో అలాంటి వర్డ్స్ మీ పర్సన్ మీకోసం యూజ్ చేస్తారు. మీరు చాలా షాక్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పర్సన్ అలా మాట్లాడుతున్నందుకు. ఓకే, మీ పర్సన్ మీకోసం కూడా ఆలోచిస్తున్నారనమాట అనిపిస్తుంది మీకు.
ఓకే, మీ హ్యాపీనెస్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. పర్వాలేదు, ఈ రిలేషన్షిప్ పైన మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో టైం, మనీ, ఎమోషన్స్ అన్నీ, వాటికి కొంచెమైనా వాల్యూ ఉంది అని మీకు అనిపిస్తుంది. సో అలాంటి ఫీలింగ్ మీకు వచ్చేలా ఈ పర్సన్ బిహేవ్ చేస్తారు. బట్ మీరు ఎప్పుడైతే మళ్ళీ రీయూనియన్ అయిపోతారో, ఇక్కడ థర్డ్ పార్టీ ఒక సిగ్నిఫికెంట్ పర్సన్ అనుకోండి, ఒక స్పెసిఫిక్ పర్సన్ అనుకోండి. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ వచ్చి మీ ఇద్దరి మధ్య దట్ కేయాస్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ రిలేషన్షిప్లో మీ మధ్య చాలా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. డీప్ బాండింగ్ అప్పుడే ఫామ్ అవుతుంది. ఓకే, ఒక బాండింగ్ డీప్ బాండింగ్గా మారాలి అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరికి ఇదొక రిలేషన్షిప్ అంటే అదొక రెస్పాన్సిబిలిటీ అని మీ మధ్య ఒక అండర్స్టాండింగ్కి రావాలి మీరిద్దరు. ఓకే, సో అలా ఎప్పుడైతే వస్తారో మీకు ఫెయిల్యూర్స్ అనేవి రావు ఇక్కడ మీ ఇద్దరికి. సో మీ మధ్య ఏమి సీక్రెట్స్ ఉంచుకోకుండా ఇద్దరు ఒక లాంగ్ డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఏంటంటే సీక్రెట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చెప్పాలి. మీరు మీ పర్సన్కి చెప్పాలి, మీ పర్సన్ మీకు చెప్తారు. మీ పర్సన్ రెడీగా ఉన్నారు అన్నీ చెప్పడానికి. ఓకే, సో ఇదంతా జరిగిన తర్వాతే రీయూనియన్ అనేది అవుతుంది మీకు. ఓకే, మీ పర్సన్ డిస్టెన్స్లో ఉన్నా ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇదైతే నిజం 100% ఇక్కడ విత్ లవర్స్ కార్డ్ అండ్ జస్టిస్ కార్డ్. ఓకే, అండ్ ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.